Hi learners, welcome back to my channel Learn with Sai. This is the day 1 of 45 days basics max challenge 0 to 0. Today we will learn types of numbers. ఈ యొక్క వీడియోలో మనం టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ వీడియోలో ఏ చెప్తున్నానో ఒకసారి చూడండి. టైప్స్ ఆఫ్ నెంబర్స్లో నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్, ఇర్రేషనల్, రియల్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్, ట్విన్ ప్రైమ్స్, కో ప్రైమ్స్. ప్రతి ఒక్క నెంబర్ని మనం డెఫినేషన్, ఎగ్జాంపుల్, నాన్ ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Let's move to our video. నేచురల్ నెంబర్ డెఫినేషన్ చూడండి, సింపుల్గానే ఉంటుంది. ఓకే, నేచురల్ నెంబర్స్ డెఫినేషన్ చూడండి, సింపుల్ డెఫినేషన్ ఇది. ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రాయొచ్చు. నేచురల్ నెంబర్స్ ఆర్ కౌంటింగ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. అంటే నేచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే అవి 1 నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్స్ని నేచురల్ నెంబర్స్ అంటారు. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1 దాన్ని నేచురల్ నెంబర్స్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ జనరల్ కౌంటింగ్ ఎక్కడి నుంచి చేస్తాం మనం? 1 2 3 4 ఆ నెంబర్స్ని నేచురల్ నెంబర్స్ అంటారు. నాన్ ఎగ్జాంపుల్స్ అంటే ఈ ఎగ్జాంపుల్స్ ఏమైనా అడిగితే ఇలా రాయకూడదు. అంటే 0 -1 -2 -3 అనేవి నాన్ ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నెంబర్ ఆఫ్ మార్కర్స్ 1. అంటే ఒక క్లాస్లో ఎన్ని మంది స్టూడెంట్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈ క్లాస్. ఒక చాక్లెట్ ప్యాకెట్లో ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి చెప్పేది కూడా నేచురల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ మనం హోల్ నెంబర్ డెఫినేషన్కి వెళ్దాం. ఓకే, హోల్ నెంబర్స్ ఒక డెఫినేషన్ చూడండి. ఆల్ నేచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. అన్ని నేచురల్ నెంబర్స్ దీంతో పాటు ఏది ఉండాలి? 0 ఉండాలి. దీన్ని నేచురల్ హోల్ నెంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏదంటే 0 1 2 3 4 5 సో ఆన్. నాన్ ఎగ్జాంపుల్స్ ఏదంటే -1 -2 -3 అవి. ఇందులో ప్రతి ఒక్క నెంబర్స్లో కూడా 2 ఉంటాయి. అంటే బిగ్గెస్ట్ నెంబర్ ఒకటి, స్మాలెస్ట్ నెంబర్ ఒకటి. నేచురల్ నెంబర్స్కి, హోల్ నెంబర్స్కి. నేచురల్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ 1 అయితే బిగ్గెస్ట్ నెంబర్ ఇన్ఫినిట్ అవుతుంది. అండ్ స్మాలెస్ట్ నెంబర్ 0 అయితే బిగ్గెస్ట్ నెంబరు సేమ్, దీనికి కూడా ఇన్ఫినిట్ అవుతుంది. నెక్స్ట్ నేర్చుకున్న టాపిక్ ఇంటీజర్స్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్కి అండ్ స్టూడెంట్స్కి ఇంటీజర్స్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. అవి ఒకసారి క్లారిఫై చేద్దాం బాగా. ఓకే, రాసినట్టు థర్డ్ టైప్ ఆఫ్ నెంబర్ ఏంటంటే ఇంటీజర్స్. ఇంటీజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాని ఒక డెఫినేషన్ చూడండి, చాలా ఈజీగానే ఉంటుంది. ఆల్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0. అంటే పాజిటివ్ నెంబర్స్ ఉండాలి, నెగిటివ్ నెంబర్స్ ఉండాలి, దీంతో పాటు 0 కూడా ఉండాలి. దీన్ని ఇంటీజర్స్ అంటారు. దీని ఒక ఎగ్జాంపుల్స్ ఏదంటే -1 -2 3 4 5 0 నెంబర్స్. నాన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే 5/9 6/2 3/2. ఇందులో కూడా 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఇంటీజర్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. బిగ్గెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబర్. రెండింటికి ఇన్ఫినైటే. బిగ్గెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ ఎందుకు ఇన్ఫినిట్ అయింది అనేది కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాజిటివ్ నెంబర్స్కి ఎప్పుడు నెగిటివ్ నెంబర్ ఆపోజిట్గా ఉంటాయి. పాజిటివ్ నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబరు, బిగ్గెస్ట్ నెంబరు. నెగిటివ్లో స్మాలెస్ట్ నెంబరు, బిగ్గెస్ట్ నెంబరు. పాజిటివ్లో స్మాలెస్ట్ నెంబర్ ఏది అవుతుంది? 1. బిగ్గెస్ట్ నెంబరు ఇన్ఫినిట్ అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ అయితే ఇక్కడ 1 అనేది స్మాలెస్ట్ అయితే బిగ్గెస్ట్ నెంబర్ ఏది అవుతుంది? -1. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఏది అవుతుంది? బిగ్గెస్ట్ నెంబర్ అయితే ఇన్ఫినిట్. అంతే, స్మాలెస్ట్ నెంబరు ఇన్ఫినిట్ అయ్యింది, బిగ్గెస్ట్ నెంబర్ కూడా ఇన్ఫినిట్ అయ్యింది. అండ్ ఆల్సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే టెంపరేచర్ ఆఫ్ ఏ రూమ్ 37 degrees Celsius and body temperature 98.4 Fahrenheit. అండ్ ఆల్సో రూమ్ టెంపరేచర్ కూలింగ్లో ఉన్నప్పుడు
మైనస్లో ఉంటుంది కాబట్టి -27°C అండ్ ఆల్సో 0°C. ఇది ఎగ్జాంపుల్స్ అవుతున్నాయి, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇక్కడ మనం ఈరోజు ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏంటంటే రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అనేది వన్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అంటే పక్కాగా న్యూమినేటర్ ఉంటుంది, డినోమినేటర్ ఉంటుంది. ఈ యొక్క ఫార్మేట్లో ఉంటుంది. అంటే చూడండి ఒకసారి డెఫినేషన్. నంబర్ ఫాలో p/q ఫామ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. అంటే అర్థం ఏంటి, ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్స్ p/q ఫామ్ ఫాలో అవ్వాలి, q అనేది 0కి ఈక్వల్ అవ్వకూడదు. అది పక్కాగా ఈ ఫాలో చేయాలి. ఇక్కడ q అనేది ఏదో అవ్వకూడదు, 0 అవ్వకూడదు. ఇట్ మీన్స్ అనేది q అనేది 0 అవ్వకూడదు. అంటే డినోమినేటర్ మాత్రం ఎప్పుడు 0 అవ్వకూడదు, బట్ న్యూమినేటర్ 0 అవ్వచ్చు. ఆ నెంబర్స్ని రేషనల్ నెంబర్ అంటారు. నాన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అండర్ రూట్. దీని రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే, నీ దగ్గర ఒక పీజా ఉంది, ఆ పీజాని 4 పార్ట్స్ కింద కట్ చేసా. మీ ఇంటికి 2 ఫ్రెండ్స్ వస్తే ఇన్ పార్ట్స్ చెప్తే ఇందులో టోటల్ 4 కాబట్టి అందులో 2 ఇస్తే 1 2. ఆ 2/4 అనేది వన్ టైప్ ఆఫ్ ఏదవుతుంది, రేషనల్ నెంబర్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్ ఒక డెఫినేషన్ చూడండి. నంబర్స్ డస్ నాట్ ఫాలో p/q ఫామ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్. అంటే ఇర్రేషనల్ నెంబర్ అవ్వాలంటే p/q ఫామ్లో ఉండకూడదు. ఇట్ మీన్స్ అంటే దీన్ని ఫ్రాక్షన్ పార్ట్లో రాయలేము, దీన్నే ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ ఇది ఫాలో అయితే ఇది ఫాలో అవ్వదు. ఇందులో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్, పై వాల్యూ, ప్రైమ్ నెంబర్స్ అండర్ రూట్. ఓకే, నాన్ ఎగ్జాంపుల్స్ ఏదవుతున్నాయి, 1 2 3 4 7/2. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అవుతున్నాయి. దీన్ని రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తారంటే, మన ఒక పై వాల్యూ వస్తారు కదా సమ్స్లోని, క్యూబాయిడ్ ఫార్ములాస్లోని, క్యూబాయిడ్ సిలిండర్ ఫార్ములాస్లోని సమ్స్ వస్తాయి. సిలిండర్ ఫార్ములాస్లోని మనం పై అనేది యూజ్ చేస్తాం. ఇక్కడే ఈ రేషనల్ నెంబర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, రియల్ నెంబర్స్ ఒక డెఫినేషన్ చూడండి. కాంబినేషన్ ఆఫ్ ఆల్ రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్స్. అంటే అర్థమేంటి, ఇక్కడ రియల్ నెంబర్ అవ్వాలంటే మనకి రేషనల్ నెంబర్స్ ఉండాలి, అలాగనే ఇర్రేషనల్ నెంబర్ ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే π1/2 -1 0 1 2 సో ఆన్. ఇందులో నాన్ ఎగ్జాంపుల్ ఏంటంటే 3.4 అంటే ఇమాజినరీ నెంబర్స్ అంటారు. దీన్ని నెక్స్ట్ మీ ఒక హైయర్ స్టడీస్లో వస్తాయి. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 5 రాసినప్పుడు 5ని ఏ నెంబర్ అనొచ్చు, నేచురల్ నెంబర్ అనొచ్చు, హోల్ నెంబర్ అనొచ్చు, ప్రైము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ వస్తాయి. బట్ సింపుల్గా బోర్డు మీద ఏ నెంబర్ రాసినా అది ఏదవుతుందంటే రియల్ నెంబర్. ఓకే, ఇప్పటివరకు మనం కొన్ని నెంబర్స్ నేర్చుకున్నాం కదా. ఈ కొన్ని నెంబర్స్ని ఒక డయాగ్రామ్లో మనం రిప్రజెంట్ చేద్దాం. ఓకే, ఇక్కడ సింబల్స్ చూసారు కదా. n అంటే నేచురల్ నెంబర్స్, w అంటే హోల్ నెంబర్స్, i ఆర్ z అంటే ఇంటిజర్, q అంటే రేషనల్ నెంబర్, q డేస్ ఆర్ s అంటే ఇర్రేషనల్ నెంబర్, r అంటే రియల్ నెంబర్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నోట్లు చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ఇవి. అన్ని నేచురల్ నెంబర్స్
హోల్ నెంబర్స్ అవుతాయి. అంటే న్యాచురల్ నెంబర్ వచ్చిన ప్రతి ఒక్క నెంబరు హోల్ నెంబర్లో వస్తుంది. బట్ హోల్ నెంబర్ వచ్చిన ప్రతి ఒక్క నెంబరు న్యాచురల్ నెంబర్ రాదు. బికాజ్ ఎందుకు రాదంటే హోల్ నెంబర్స్లో 0 ఉంటుంది, న్యాచురల్ నెంబర్స్లో 0 ఉండదు. అండ్ ఆల్సో అన్ని హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ అవుతాయి, అన్ని ఇంటీజర్స్ హోల్ నెంబర్స్ అవ్వవు. ఎందుకు అవ్వంటే ఇంటీజర్స్లో హోల్ నెంబర్స్లో నెగిటివ్ వాల్యూస్ రావు, బట్ ఇంటీజర్స్లో నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. అండ్ ఆల్సో అన్ని ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్ అవుతాయి, బట్ అన్ని రేషనల్ నెంబర్స్ ఇంటీజర్స్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ 1 -1 0 2 రాద్దాం. ఇవి ఇంటీజర్స్, దీని కింద ఎట్లా లేకపోతే 1 ఉన్నట్టు. ఇవేటయ్యే మనకి రేషనల్ నెంబర్స్ అయ్యాయి, బట్ 5/7 -9/2 ఇవి రేషనల్ నెంబర్సే కానీ ఇంటీజర్స్ అవ్వవు. కానీ ఇవి ఇంటీజర్స్ అయ్యే, ఇంటీజర్స్ అన్ని రేషనల్స్ అవుతాయి కానీ రేషనల్స్ అన్ని ఇంటీజర్స్ అవ్వవు. అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి ఈ నెంబర్ స్టేట్ కంబైన్ అవ్వదు, దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అంటారు. రియల్ నెంబర్ అంటే R = Q + Q'. Q' అంటే Q అంటే రేషనల్, Q' అంటే ఇర్రేషనల్. ప్రతి ఒక్క నెంబర్ ఎందులో వస్తుంది అంటే రియల్ నెంబర్లో వస్తుంది. దీని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ టైప్స్ ఆఫ్ నెంబర్స్లో ఫుల్ రివిజన్ టాప్ 6 నెంబర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవి ఏంటంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్, ఇర్రేషనల్, రియల్. ప్రతి ఒక్క దాన్ని షార్ట్ డెఫినేషన్, ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్. న్యాచురల్ నెంబర్ ఒక డెఫినేషన్ చూడండి. కౌంటింగ్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 అంటే 1 అని మొదలైన నెంబర్స్ అన్నిటిని న్యాచురల్ నెంబర్ అంటారు. దాని ఒక ఎగ్జాంపుల్ 1 2 3 4 so on. దాని రియల్ టైమ్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ 1 2. హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ ఉండాలి అండ్ 0 ఉండాలి. దాని ఒక ఎగ్జాంపుల్ 1 2 3 4 ఇంక్లూడింగ్ 0. దాని ఒక ఎగ్జాంపుల్ ఏంటి 0 pence 1 pence. ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ ఉండాలి, పాజిటివ్ నెంబర్స్ ఉండాలి, దీంట్లో 0 ఉండాలి. దాని ఒక ఎగ్జాంపుల్స్ -1 -2 0. దాని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ -5 degrees Celsius 0 degree 5 degrees Celsius. రేషనల్ నెంబర్ ఇన్ ద ఫామ్ ఏ ఫామ్లో ఉండాలంటే P/Q ఫామ్లో ఉండాలి. Q అనేది 0 అవ్వకూడదు. దాని ఒక ఎగ్జాంపుల్స్ 5/2 0 అంటే P ద ఎగ్జాంపుల్ ఆఫ్ P ద 1/2. ఇర్రేషనల్ నెంబర్ అనగానే నాట్ ఇన్ P/Q ఫామ్, Q ఈజ్ నాట్ ఈక్వల్ 0. ఇది ఫాలో అయితే ఇది ఫాలో అవ్వకూడదు. దీని ఒక ఎగ్జాంపుల్స్ ప్రైమ్ నెంబర్స్ అండర్ రూట్. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సిలిండర్లో పై వాల్యూ యూజ్ చేస్తా చూసారా అది. రియల్ నెంబర్స్ అంటే ఆల్ నెంబర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. అంటే అన్ని నెంబర్స్ అనొచ్చు, లేదంటే కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ అనొచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ √2 - 0 5 sin/2. ఎగ్జాంపుల్ మనీ 10 rupees -5.